అద్భుతంగా ఎవరు చేయలేరేమో అనేంతలా మనందరినీ ఏడిపించినటువంటి ఆర్నివి ఆర్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిలిం శ్రీ గౌరీ ప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా దృష్టిలో ఇక్కడ ఉన్నారండి. ప్లీజ్. అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ డే ఇది నాకు. మా అమ్ముంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు కానీ, ప్రమోదిని గారు కానీ అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఇందాక వచ్చిన వెంటనే దేవర్ లైక్, మీ అమ్ముంటే షుడ్ హావ్ ఫెల్ట్ సో హ్యాపీ, షుడ్ హావ్, అంటే నీకు ఇంత మంచి పేరు వస్తుంది, ఇంత మంచి అప్రిసియేషన్ వస్తుంది, తను చూస్తుంటే చాలా బాగుండేది అని. చూస్తుంటే అని మీరు అనుకుంటున్నారేమో, కానీ తను చూస్తుంది, తన వల్ల నాకు ఈ పేరు వస్తుంది అనేది నా ఫీలింగ్. మై డాడ్ ఇస్ ఆల్సో దేర్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనైతే ఏది చేయలేను. అండ్ నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతుంది. ఎందుకు మోగుతోంది, ఎందుకు మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా చెప్తున్నాను నాకేం అర్థం కావట్లేదు. కొంచెంసేపు ఒక బ్లాంక్ లో ఉన్నాను అనమాట. బట్ థ్యాంక్ యూ. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్, దేవుడ్ బ్లెస్సింగ్స్, మా అమ్మ బ్లెస్సింగ్స్. మా అమ్మ కూడా ఇక్కడ ఎక్కడో ఉంటారు, బట్ షీఈస్ ఆల్వేస్ హియర్ లుకింగ్ అట్ మీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మ. నిజంగా దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ అంతే. మీ పెంపకానికి నేను పడే కష్టం ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రాశారు, వెనక్కి చూసుకుంటూ నీ పయనం ఎలా, ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకకు చూస్తూ ముందుకు వెళ్ళకూడదు, కానీ ఒక నిమిషం ఆగి వెనకకు చూడొచ్చు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఆగి వెనకకు చూస్తే ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ అండ్ దిస్ పోస్టర్ విచ్ సేస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్. ఇంతకంటే ఇంకేం కావాలండి. నిజంగా పర్లేదు, ఒక జర్నీలో ఒక నిమిషం ఆగి వెనక్కి చూసుకుంటూ మనతో ఉన్న వాళ్ళు, మనతో పాటు ఉన్న వాళ్ళు, మనం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చేసామని ఒక చాలా చాలా ఆనందంగా ఉన్నా. చాలా చాలా ఐమ్ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఐ థింక్ ఎక్స్టాటిక్ ఇస్ ద రైట్ వర్డ్. జూలై 23rd మా సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. నిన్న జూలై 24th మా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే రెస్పాన్స్ కానీ, కలెక్షన్స్ కానీ మామూలుగా లేవు. అండ్ థియేటర్ విజిట్స్ అంతా అయిపోయిన తర్వాత థియేటర్స్ లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఒకలాగా, లేకపోతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఒకలాగా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఒక సినిమాని ఎంజాయ్ చేయడం, అది కూడా అది మా సినిమా, మన సినిమా అవడం అనేది నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సింగిల్ స్క్రీన్ లో ఏ రెస్పాన్స్ అయితే వచ్చిందో, నిజంగా మల్టీప్లెక్స్ లో కూడా, ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్ గా, వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక ఫుల్ హాల్లో, పెద్ద కెపాసిటీ ఉన్న ఒక ఫుల్ హాల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ని ఒక ప్రేమ కథను ఎంకరేజ్ చేయడానికి, ఒక ప్రేమ కథను సపోర్ట్ చేయడానికి దెర్ ఆర్ ఓల్డ్ పీపుల్, దెర్ ఆర్ యంగ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ గర్ల్స్ వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అంటే అంత డైవర్స్ క్రౌడ్ కూడా, అంటే అందరినీ యునైట్ చేసేది ఒకటే, అది సినిమా. అది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. నిజంగా నిన్న చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నైట్, నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నిన్న నైట్ నుంచి ఇవాళ పొద్దున వరకు థియేటర్ విజిట్స్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా నేను పడుకోలేదు. ఎందుకంటే ఫోన్ మోగుతూనే సరే మెసేజ్లు చూద్దామని ప్రతి మెసేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ టు టెల్ దిస్ రైట్ నౌ. అమ్మాయిలు నాకు పంపే రెస్పాన్సెస్ కి, అమ్మాయిలు నాకు పంపే రిప్లైస్ కి ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఒక అమ్మాయి ప్రేమిస్తే కూడా ఎలా ఉంటుందో, ఒక అమ్మాయికి ప్రేమ గెలిచిన, ఒక అమ్మాయి ప్రేమ విఫలమైన ఆ కోణం నుంచి ఈ సినిమాని చూపించాలని అనుకున్నందుకు ముందుగా ఫస్ట్ మేకర్స్ కి సార్, సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకున్నందుకు సెకండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ ఈ కథ రాసినందుకు, ఈ కథ చెప్పాలనుకున్నందుకు. అండ్ ఈ బ్యూటిఫుల్ స్టోరీని అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా బ్రదర్ రవి నంబూరి గారికి సార్, హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మీరు నన్నైతే ఎలా అన్నారో నేను కూడా అలానే అంటా. మీ సక్సెస్ నా సక్సెస్. అండ్ మా కసి బిడ్డ మా ఎస్కేఎన్ గారు చిన్న పిల్లల్లాగా ఎక్సైట్ అవుతూ ఉంటారు, బట్ అదే టైంలో బాధ్యతగా సినిమాని మోస్తూ కూడా ఉంటారు అనమాట. ఒకటే టైంలో ఒక పిల్లల్ని, ఒక చాలా మెచ్యూర్డ్ ప్రాపర్ ప్రొడ్యూసర్ ని రెండు ఒకటే టైంలో చూస్తూ ఉంటాను అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఆల్వేస్ యువర్ తమ్ముడు. అమ్మా ఏమ్మా గౌరీ బాగున్నావా అనే పిలుపు నుంచి ఎరా తమ్ముడు అనే పిలుపుకి వచ్చామన్నమాట మేము. నాకంత చనువునిచ్చినందుకు, నన్నంత బాగా చూసుకున్నందుకు, నాకు ఇంత గొప్ప పాత్రనిచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ధీరజ్ సార్,
always you are a big strength to this film. Thank you for always being approachable, and thank you for always taking care of me. So Kiran Abbavaram, Kiran da, నిజంగా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఇద్దరు క్యారెక్టర్స్ మీద ఒక సినిమా డ్రైవ్ చేయడం అనేది నిజంగా కష్టమైన విషయమే. అంటే ఒక 2.5 3 hours ఇద్దరి మీద కథ నడుస్తూ ఉండాలంటే దాంట్లో చాలా కథనం ఉండాలి, దాంట్లో చాలా బ్లాక్స్ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. అది ప్రాపర్ గా డిజైన్ చేసుకున్న మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కి, అండ్ అంతే అద్భుతంగా పర్ఫామ్ చేసిన కిరణ్ థ్యాంక్ యూ సో మచ్. అగైన్ met a very good friend in you, and thank you so much for performing so well, and thank you so much for always taking care of me. నిజంగా ఈ మూమెంట్ లో నిజంగా నేను ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్. అండ్ పని చేసిన ప్రతి ఒక్కరికి, ఆల్ ద ఫ్రెండ్స్, సిరి, పూజ, మహేందర్, నవీన్ అన్న, అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. అండ్ త్రిగుణ్, థ్యాంక్ యూ సో మచ్ for being an amazing co-star as well, whatever time we had, and you were so sweet. మీరు అసలు ఆలోచించారు అప్రిషియేషన్ ఇవ్వడానికి, కల్మషం లేని మనిషి మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కి, కో డైరెక్టర్ గారికి, సారథి గారికి, లక్కీకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి, విశాల గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, మణి శర్మ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిని అయ్యండి ఇప్పటి వరకు నేను చేస్తూ వస్తున్న సినిమాలకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, మీరు ఇచ్చిన ఆదరణ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈ సినిమాతో ఏంటో తెలియదు, ఏదో మారిపోయిన ఫీలింగ్ వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి కథని, ఒక మంచి పాత్ర నా కెరియర్ లో ఇంత ఎర్లీ స్టేజ్ లో నాకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ చెన్నై లవ్ స్టోరీ ఇస్ అ లవ్ స్టోరీ టు స్టే. ఇట్ విల్ హాంట్ యూ, ఇట్ వోంట్ లీవ్ యూ. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంత ప్రేమను పంచుతున్నందుకు థ్యాంక్ యూ. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి. థ్యాంక్ యూ.